తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మాజీ ఎమ్మెల్యే వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మనకు ఏం చేసిందని ఆలోచించకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు. అప్పుడే మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ఓడినప్పుడు మరోలా వ్యవహరించే నేతల పట్ల జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా ఓడిపోని విధంగా పనిచేయాలన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. కడప వైసీపీ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనుకోవచ్చు, కానీ మనం వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. రాబోయే కాలంలో పార్టీ కార్యకర్తలే ముఖ్యంగా పనిచేసే విధంగా, అంటే గ్రామ సభ ఏదైతే గ్రామ సభ నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డెఫినెట్ గా మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిర్దేశించడం జరిగిందో అవన్నీ కూడా సక్రమంగా మనం నెరవేర్చగలిగినాం అనుకోండి, కమిటీని వేసుకుని ఆ రకంగానే మనం వ్యవహరించినాం అనుకోండి, డెఫినెట్ గా మనం సులభమైన మార్గంలో అధికారంలోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. భవిష్యత్తులో మా అందరికీ మంచి జరగాలన్నా, మన భవిష్యత్తు తరాలకు మంచి జరగాలన్నా ఖచ్చితంగా ఈ కమిటీలో ఉండాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎవరంటే వాళ్ళు దీంట్లో పెట్టే అవకాశం కూడా లేదు అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభిమానం కలిగిన వారు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరైతే అభిమానం కలిగి ఉన్నారో, ఎవరైతే అంటోడు భాష అంటే అభిమానం కలిగి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం దగ్గరికి చేర్చాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో డెఫినెట్ గా వాళ్ళందరినీ మాత్రమే పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే కమిటీకి సంబంధించి 15 మందిని దాంట్లో నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. అలాగే అనుబంధ విభాగాలకు సంబంధించి 7 విభాగాలకు సంబంధించి ఒక్కొక్క విభాగంలో 9 మందిని నియమించాలా అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. మనకు అక్కడ లేదనుకోండి, ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. నికార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, నికార్సైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులను మాత్రమే తీసుకోండి అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నా. వాళ్ళు మాత్రమే ఉండాలి, ఎందుకంటే వాళ్ళే ఉండాలి, వాళ్ళే పనిచేయాలి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. అట్లా అందరి విధంగా ఉన్న వాళ్ళు, వేరే పార్టీ పైన చూపు చూసేవాళ్ళు, రెండు పార్టీల చూసే వాళ్ళను వీళ్ళందరినీ కూడా దగ్గరికి కూడా రానివ్వాలని అని చెప్పి మీకు అందరికీ తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.